నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముగిసిన జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు హాజరైనారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన క్రీడా పోటీల్లో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వేదికగా 2 రోజులు నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలో పాల్గొని విజేతలైన క్రీడాకారులు వివరాలు నిర్వాహకులు ప్రకటించారు. అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో భద్రాచలం, బాలికల్లో ఇల్లెందు. కబడ్డీ బాలుర విభాగంలో పాల్వంచ, బాలికల్లో ఇల్లెందు. ఖోఖో బాలుర విభాగంలో అశ్వారావుపేట, బాలికల్లో ఇల్లెందు. అండర్ 14 వాలీబాల్ బాలుర విభాగంలో ఇల్లెందు, బాలికల్లో భద్రాచలం. కబడ్డీ బాలుర విభాగంలో పాల్వంచ, బాలికల్లో ఇల్లెందు. ఖోఖో బాలుర విభాగంలో అశ్వరావుపేట, బాలికల్లో చంద్రుగొండ జోన్ క్రీడాకారులు విజయం సాధించారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల ప్రాధాన్యాన్ని విద్యార్థులు గుర్తించాలని అన్నారు. గురువారం ప్రారంభమైన జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన పాఠశాల స్థాయి క్రీడల్లో ఎక్కువ బహుమతులు సాధించి ఇల్లందు జోన్ క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ముగింపు వేడుకలో డిఇఓ వెంకటేశ్వరాచారి, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యు ఛానల్ కార్యక్రమాలు.